తాజాంశం చూస్తున్నాం. కురుపాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. థాట్రాజ్ నామినేషన్లో తప్పులు ఉన్నాయంటూ భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిశీలించిన అధికారులు నామినేషన్ తిరస్కరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అందిస్తారు. ఓబులేష్, చెప్పండి, అధికార పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడానికి కారణాలేంటి? రాణి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి వీటి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్ ను ఎన్నికల ప్రత్యేక అధికారులు తిరస్కరించారు. జనార్దన్ థాట్రాజ్ నామినేషన్ లో తప్పులు ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇరువురు కూడా ఉదయమే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారుకున్న పలు ఆధారాలను చూపించి అభ్యర్థి తెదేపా అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రధానంగా ఆ డిమాండ్ నామినేషన్ లో ఉన్నటువంటి తప్పులు డిమాండ్ ప్రధానంగా పరిశీలిస్తే నామినేషన్ దాఖలకు తిరస్కరించామని ఎన్నికల అధికారి జయరాజులు కోరగా, అదే 2013లో తెదేపా అభ్యర్థి అయిన జనార్దన్ థాట్రాజు ఎస్టీ అభ్యర్థిగా ఎస్టీ కులానికి చెందినవాడు కావడము, ఆ ఎస్టీ కులానికి చెందిన సర్టిఫికెట్ సకాలంలో అందించకపోవడమే కాకుండా గతంలో కోర్టు కేసులో ఉన్నటువంటి విషయాలను దాదాపుగా 2012 నుంచి కోర్టు విషయంలో వివాదంలో ఉన్నటువంటి కేసుల్ని ఉన్నటువంటి సర్టిఫికెట్ ని తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో కూడా నామినేషన్ దాఖలు చేయడంతో ఈ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాదాపు 2013లో కొత్తగా చేయించిన నామినేషన్ లో చేయించారు. వాస్తవంగా అయితే ఎస్టీ కాదని చెప్పి 2012లో హైకోర్టు, 2016 సంవత్సరంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతులని దాదాపుగా వీళ్ళిద్దరు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఎన్నికల అధికారులకు ఆ ఫిర్యాదు ఎన్నికల అధికారులు చూపించడం, వాటి ఆధారంగా జనార్దన్ థాట్రాజ్ యొక్క నామినేషన్ అధికారులు తిరస్కరించారు. అయితే తెదేపా తరఫున వారి మదరు ఎవరైతే తెదేపా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ తెదేపా అభ్యర్థి వాళ్ళ మదరు నృసింహ ప్రియ థాట్రాజు నామినేషన్ ని డమ్మీ కావడం వల్ల ఆ నామినేషన్ తెదేపా తరఫున అంగీకరించే అవకాశం ఉంది అని. ధన్యవాదాలు ఓబులేష్.